మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. వైసీపీ నేత విజయసాయిరెడ్డికి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఒక పెద్ద అజ్ఞాని అని అభివర్ణించారు. తాము కూడా కావాలంటే జగన్ ప్రభుత్వంపై కామెంట్ చేయగలమని తెలిపారు. విజయసాయిరెడ్డికి తెలంగాణ ప్రభుత్వంపై ఇంత అక్కసు ఎందుకు అని ప్రశ్నించారు. షర్మిల వల్ల ఏపీలో కాంగ్రెస్ బలం పెరుగుతుందనే ఇంత అక్కసు ప్రదర్శిస్తున్నారా అన్నారు. ఒకవేళ రాష్ట్రం విడిపోకపోతే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడా అని అడిగారు అద్దంకి. వైసీపీ నేతలు బానిసత్వంతో ప్రధాని మోదీని జోకడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రేపు ఎన్నో రోజులు జరగదు మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కడ అని కూడా మేము కామెంట్ చేయాలన్నా? అది చేయడం రాజనీత. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు కొనసాగాలని ప్రజాస్వామ్యవాది ఎవడైనా కోరుకుంటాడు తప్పితే మీ అవసరాల కొరకు మీకు కేసీఆర్కున్న సంబంధాల కొరకు ఎంతో బాధపడుతున్నట్టుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చినందుకు. మీలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి పైరవికారుల ముచ్చట్లు, లేదంటే ఏదో లెక్కలు చేసి ఎక్కాలు చేసినట్టు ప్రభుత్వాలు ఉండవు. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా మీరు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అనుకుంటా తిరుగుతున్న పరిస్థితుల్లో ఎవరికి మద్దతు చెప్తున్నారు? మీరు ఎవరి మోచేతి నీళ్లు తాగడానికి రాజకీయాలు చేస్తున్నారు? మోడీ దగ్గర అంటగాగుతూ, మోడీతో సెయిల్ అవుతూ ఇలా కాంగ్రెస్ పార్టీ విమర్శించే స్థాయా మీది? కాంగ్రెస్ పార్టీ త్యాగాల ముందు ఇలా మీ బతుకు ఉన్నదంటేనే కాంగ్రెస్ పార్టీ పుణ్యమని, రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని. సొంత తల్లిని చెల్లిని ఆదరించలేని మీరు, మీ ప్రభుత్వమేమో కలకాలం నిలవాలన్నట. సమాజాన్నంతా ప్రేమించే కాంగ్రెస్ ప్రభుత్వమేమో కూలిపోతుందట. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలకండి విజయసాయిరెడ్డి గారు. మీ వృత్తి మీద ఒక గౌరవం ఉన్నది, మీ వయసు మీద ఒక గౌరవం ఉన్నది, కానీ మీ మాటలు ఇంత లేకిగా ఉంటాయని మాత్రం నేను అనుకోలేదు.